కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు రసాభాసగా మారుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారిని ఎంపిక చేయడం లేదని, పైరవీలు చేసిన వారికి పార్టీ కార్యకర్తలనే లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారని వివాదాలతో సాగుతున్నాయి. 6 గ్యారెంటీల అమలులో చూపిస్తున్న అలసత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రజలు లేని ప్రజాపాలన అంటూ జనం ఎదురుదాడికి దిగుతున్నారు. ఖాళీ కుర్చీలు కాంగ్రెస్ కార్యకర్తలే ఎక్కువ కనిపిస్తున్నారంటూ బీఆర్ఎస్ నిరసనకు దిగింది. ప్రజలు లేకుండానే ప్రజాపాలన సభలు ఎందుకని నిలదీస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రజాపాలన సభలు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్త వార్డు ఆఫీసర్ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేదని, వార్డు ప్రజలు లేరని, కాంగ్రెస్ కార్యకర్తలతో సభ ఏంటని నిగ్గదీశారు. ఇదేనా ప్రజాపాలన అంటూ గులాబీ సైన్యం నిరసన వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు ఎక్కడ చూసినా కూడా రసాభాసగా మారుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారిని ఎంపిక చేయకుండా పైరవీలు చేసిన వారికి, పార్టీ కార్యకర్తలకే ఎక్కువ లబ్ధి చేకూరేలా చేస్తున్నారని అంటున్నారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? గుడ్ ఈవినింగ్ సునీత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే పేరు మీద చేస్తున్నటువంటి గ్రామ సభలు గాని, పట్టణ సభలు గాని ఒక ప్రహసనంగా మారిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఒక మొక్కుబడి కార్యక్రమంగా జరుగుతున్నది తప్ప ఎక్కడ కూడా ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాల మీద చర్చ పెట్టడం కానీ, ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు ముందడుగు వేయడం కానీ ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. మరొక వైపు అడుగడుగునా కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి. ప్రోటోకాల్ ప్రకారం ఎవరైతే స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఉంటారో ఆ ప్రజాప్రతినిధుల్ని ఆ సభలకు ఆహ్వానించడము, వాళ్ళకు కూడా అందులో ప్రాధాన్యతలు ఇవ్వడం అనే ఒక ప్రక్రియ ఉంటుందో అది ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులు కేవలం ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన ఫోటోను మాత్రమే వేసి ఆ ప్రజాపాలన సభలు నిర్వహిస్తున్నారు. దాని పట్ల కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్థానికంగా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే మరికొన్ని సభల్లోనైతే ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని, స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తల్ని వేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళు సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజు చేపట్టినటువంటి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించిన సభల్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పూర్తిగా బహిష్కరించినటువంటి పరిస్థితి సిద్దిపేటలో నెలకొని ఉన్నది. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ ఈ సభల్ని బహిష్కరించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా సిద్దిపేట పట్టణంలోని పలు వార్డులు నిర్వహించినటువంటి సభల్ని ఆ స్థానికంగా ఉండేటువంటి కౌన్సిలర్లు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో బహిష్కరించారు. ముఖ్యంగా వాళ్ళు వేసినటువంటి ఆ ఫ్లెక్సీల్లో స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఫోటో లేకపోవడము, అట్లాగే ఎక్కడ కూడా ఆ ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగడం, స్థానిక మున్సిపల్ చైర్మన్ కి సంబంధించిన ఫోటోలు కానీ, స్థానికంగా ఉండేటువంటి కౌన్సిలర్ల ఫోటోలు కానీ ఎక్కడ నమోదు చేయలేదు. అయితే స్థానికంగా ఉండే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని మాత్రం ఆ వేదికల మీద కూర్చోబెట్టి వాళ్ళు సభలు నిర్వహిస్తున్నటువంటి ఒక దుస్థితి వాళ్ళ రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకుల స్థానికంగా ఉండేటువంటి వాళ్ళంతా కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఆ ఫ్లెక్సీలను చింపివేసినటువంటి పరిస్థితి సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి వార్డులో ఈ రోజు జరిగింది. అట్లాగే 4వ వార్డులో కూడా అదే పరిస్థితి కొనసాగింది. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక కౌన్సిలర్ని కనీసం ఆహ్వానం కూడా చెప్పకుండా సభ వెళ్లేసరికి అక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల సభా వేదిక మీద కూర్చొని ఉండడం పట్ల పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు సంపత్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ సభలకు ఎక్కడ కూడా ప్రజలు వస్తున్నటువంటి దాఖలాలు లేవు. కనీసం ప్రజలకు ఈ సభ జరుగుతూ ఉన్నది, మీరు రావాలి అని చెప్పి సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. చెప్తున్నగా అంటే ఎక్కడ చూసినా కూడా ప్రజలు ఎవరు కనిపించట్లేదు, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చిన వాళ్లే తప్ప. సో దీన్ని ప్రజాపాలన ఎలా అంటారు నిజానికి కూడా? మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇది ప్రజాపాలన కాదు, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక షోగా మాత్రమే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని పిలుచుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళను పిలుచుకుని అక్కడ కూర్చోబెట్టి ఏదో ఒక 4 దరఖాస్తులు తీసుకుని అందులో
ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అని చెప్పి చెప్తున్నారు. ఆ ఎంపిక ప్రక్రియలో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు రికమెండ్ చేస్తున్నటువంటి వ్యక్తులకు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఒక 4 పేర్లు వాళ్ళు ఇచ్చి వాళ్ళను ఫైనల్ చేసేటువంటి పరిస్థితి నెలకొంది. దీని పట్ల కూడా అటు గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. గతంలో ఇచ్చినటువంటి ప్రజాపాలన ప్రగతి పాలనకి సంబంధించి గతంలో కూడా ఒకసారి 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. అన్ని జిల్లాల్లో కూడా ఏకకాలంలో దాదాపు 4-5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పెట్టి పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఆ దరఖాస్తులకు సంబంధించి ఇప్పటి వరకు అతిగతి లేనటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఆ ఒక్క దరఖాస్తుకు సంబంధించిన సమస్య పరిష్కారమైనట్టు కానీ వాళ్ళకు సంబంధించిన సమస్య అయినట్టు కానీ ఎక్కడా దాఖలాలు లేవు. అట్లాగే ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా చాలా మంది వందలాది మంది వేలాది మంది ప్రజలు తమకి ఇందిరమ్మ ఇల్లు అలాట్ చేయండి అని చెప్పి వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. కానీ ఆ దరఖాస్తులు ఏవి పట్టించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని వాళ్ళు ఆ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సెలక్షన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో కొనసాగింది. ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుంది. మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ల పేరిట వీళ్ళు ప్రజల్ని మోసం చేయడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అధికారులు అంటే ఒక బాధ్యత గల అధికారులు వాటిల్లో కొంచెం సమస్య వినే పరిస్థితి ఉండాలి. కానీ ఇక్కడ నిజంగా చాలా విచిత్రంగా జరుగుతున్నది ఏంటంటే ఏకకాలంలో అన్ని ప్రాంతాల్లో అటు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వార్డుల్లో కానీ సభలు నిర్వహించాలని చెప్పి ఒకే రోజు సభలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే అందుకు తగిన విధంగా అధికారులు మాత్రం ఉండాలి కదా. సభకు వచ్చేటువంటి అధికారులు కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారులు వచ్చి ప్రజల వద్ద అర్జీలు కానీ తీసుకోవడం, వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక హామీలు ఇవ్వడము, ఇట్లాంటివి ఏమైనా జరగాలి. కానీ అవేమీ పట్టించుకోకుండా అటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి కింది స్థాయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని కూడా కొన్ని సభలకు పంపించినటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళు కూర్చొని ఆ సభలు నిర్వహిస్తున్నారు. వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుంది, ప్రజలు ఎందుకు వస్తారు, వాళ్ళకు వచ్చే ప్రజలకు మేము ఏం సమాధానం చెప్పాలి అనే కనీసమైనటువంటి జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తుల్ని ఆఫీసుల్లో పనిచేసేటువంటి కింది స్థాయి ఉద్యోగుల్ని కూడా సభలకు పంపించి సభలు నిర్వహించమని చెప్పి ఒక ఫ్లెక్సీ ఇచ్చి పంపిస్తున్నారు తప్ప ఆ బాధ్యత వచ్చే ప్రజలకు ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలి, అర్జీలు ఇస్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, గతంలో ఇచ్చిన అర్జీల విషయంలో అడిగితే ఏం సమాధానం చెప్పాలని మాత్రం వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటున్నారు. కుర్చీలు వేసుకొని వచ్చి అక్కడ కూర్చుంటున్నారు తప్ప ఎవరు కూడా నోరు మీద పడినటువంటి పరిస్థితి. చాలా ప్రాంతాలు అసలు ప్రజలే ఉండడం లేదు, ప్రజలు అక్కడికి వెళ్ళడం లేదు, ప్రజలు వాళ్ళు అడిగే పరిస్థితి లేదు. ఉన్న చోట కూడా కనీసం వాళ్ళకి బాధ్యతగా వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి వ్యక్తులు ఎక్కడా లేదు. అధికారులు మాత్రం ఏదో మొక్కుబడిగా కొంతమంది అధికారులు కలెక్టర్ స్థాయిలో ఏదో ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళి వేస్తున్నారు తప్ప మిగతా ప్రాంతాల్లో అటు హెచ్ఓడీలు కానీ లేకపోతే మిగతా కమిషనర్లు కానీ మున్సిపాలిటీలో కమిషనర్లు కానీ మిగతా ప్రాంతాల్లో వాళ్ళు ఒక ఏకకాలంలో ఇంతమంది అధికారులు ఎక్కడికి వెళ్ళి ఈ సభ నిర్వహిస్తారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారని కనీసమైనటువంటి జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం ఒక పద్ధతి లేకుండా ఈ సభలు నిర్వహిస్తుంది. అంతటా కూడా చాలా గందరగోళ పరిస్థితి. ఏదో మొక్కుబడిగా అక్కడికి వచ్చి ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించి అక్కడికి వెళ్ళిపోతున్నారు తప్ప అసలు ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏమీ పరిష్కరించడం లేదు. ఫలితంగా ప్రజలతో ఒకటే చెప్తున్నా, ఇది ప్రజాపాలన కాదు, కాంగ్రెస్ పార్టీ సభలు మాత్రమే ఇవి. కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకుంటున్నది అని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి నెలకొన్నది. చాలా ప్రాంతాల్లో ప్రజలంతా కూడా బహిష్కరించినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ సభల్ని పూర్తిగా బహిష్కరించింది. ప్రోటోకాల్ ఉల్లంఘనలు, ప్రజలకు సంబంధించిన సమస్యలు పట్టించుకోకపోవడము, వీటన్నిటి పట్ల కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సునీత. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.